హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీ చేశాను. ఏంటంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అయితే చేశాను. అందరూ పచ్చిశనగపప్పుతో చేస్తారు కదా, కొంతమంది అయితే పచ్చిశనగపప్పుతో తినరు, గ్యాస్ ఫామ్ అవుతుందని. నేనైతే కందిపప్పుతో హెల్తీగా గోధుమ పిండితో చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మైదా అయితే చాలామందికి నచ్చదు కాబట్టి నేను గోధుమ పిండితో చేశాను. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా ఉగాది స్పెషల్ హెల్తీ బొబ్బట్లకైతే నేను కందిపప్పు అయితే తీసుకున్నాను. చూడండి, కందిపప్పు కప్పు నిండా తీసుకున్నాను. మనం తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. నేను కప్పు నిండా అయితే తీసుకున్నాను. కప్పు నిండా కందిపప్పుకి చూడండి, కందిపప్పు కప్పుకి అయితే నేను కప్పు నిండా బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని బాగా ఇలా దంచుకొని మెత్తగా చేసుకొని ఉంచుకోవాలి. సరికి సమానంగా బెల్లం అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ కందిపప్పుని ముందుగా కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. బాగా ఇలా 2-3 సార్లు అయితే వాటర్ పోసుకొని బాగా కడిగేసుకొని వాటర్ అన్నీ వంపేద్దాం. అయితే ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగేసాను. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. మనం కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి నేను 2 కప్పులు నీళ్ళు అయితే పోసుకున్నాను. మళ్ళీ మాడకుండా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోనమ్మా మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల పూర్ణం చాలా టేస్ట్గా ఉంటుంది, పప్పు కూడా చాలా తొందరగా ఉడికిపోద్ది. అందుకని నేను 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇందులో కొద్దిగా ఒక చిటికెడంతా మనము పసుపు వేసుకుందాం. పసుపు వేయడం వల్ల కలర్ చాలా బాగుంటుంది. అందుకే కొద్దిగా, చాలా కొద్దిగా చూడండి, ఒక చిటికెడంతా పసుపు నెయ్యి వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుందాం. అయితే మూత పెట్టేసుకుంటున్నాను. మీకు పసుపు ఇష్టం ఉంటేనే వేసుకోండి, కేవలం కలర్ కోసం వేస్తున్నాను నేను. పూర్ణం మంచి కలర్లో బాగుంటుంది. సరే, ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం పప్పు ఉడికే లోపల మనం పిండి అయితే కలుపుకున్నాము. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆశీర్వాద్ గోధుమ పిండి అనమాట. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. నేను ఈ కప్పు నిండా తీసుకున్నాను కందిపప్పు అయితే. ఈ కప్పుతోనే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. పిండి అయితే ఇప్పుడు మనం 2 కప్పులు తీసుకుందాము. 2 కప్పులు పిండి వేసుకుంటున్నాను. చూడండి, 1 కప్పు. రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నాను. 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాం. చూడండి, కొద్దిగా చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసినా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, చప్పగా లేకుండా పిండి. కొద్దిగా అయితే సాల్ట్ వేసాం కదా, ఒక చిటికెడంతా పసుపు వేసుకుందాము కలర్ కోసమే ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా అయితే పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత ఒకసారి అంతా ఇలా కలిపేసేసుకోవాలి. పసుపు మనం వేసిన సాల్ట్ ఇందులో కలిసే వరకు కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిగా లూజ్గా పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనకి స్మూత్గా వస్తుంది బొబ్బట్లు. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఇంకా కొద్దిగా వేసుకుందాము. ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. చూడండి, గట్టిగా ఉంది కదా. కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. వేసుకొని మనము బొబ్బట్లకి ఎట్లా ఉండాలంటే లూజ్గా ఉండాలి పిండి, గట్టిగా ఉండకూడదు. మనం పూరి చపాతీ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఉండకూడదు. కొద్దిగా లూజ్గా ఉండాలి, జారుడుగా. కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఎందుకంటే గోధుమ పిండితో మనం గట్టిగా కలిపితే అంత స్మూత్గా అయితే మెత్తగా అయితే రావు బొబ్బట్లు. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా మనకి లూజ్గా అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా లూజ్గా ఉండాలి మనకి పిండి అయితే. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం నెయ్యి వేసుకుందాం. చూడండి, 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసి కలిపితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి అంతా మనకి పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి.
బాగా నెయ్యి అంతా బాగా పిండిలో కలిసిపోవాలి. అప్పటి వరకు బాగా ఇలా తిప్పుకుంటూ బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా లూజ్గా ఉండాలి పిండి. అప్పుడే మనం ఒత్తుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. మనము బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఇలా లూజ్గా ఉంది కదా, నెయ్యి అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా నానాలి మనకి పిండి అయితే. అప్పుడే మనకి బొబ్బట్లు చాలా బాగా వస్తుంది. నేనైతే ఒక 2 గంటలు ఆయిల్ అయితే వేసాను. బాగా ఒకసారి ఆయిల్లో నానబెట్టుకోవాలి పిండిని. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఆయిల్ వేసుకొని బాగా ఇలా స్మూత్గా ఉండాలి. చూడండి, ఇలా తీస్తే ఇలా రావాలి. ఇప్పుడైతే మనం బాయిల్ వేసాం కదా, ఒక కాసేపు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా కలిపేసుకునే పిండిని మూత పెట్టుకొని 15 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు పప్పు ఎలా ఉందో చూద్దాం. చూడండి, కందిపప్పు కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. నేనైతే ఒక 4 విజిల్లు పెట్టాను అనమాట. చాలా బాగా, మరి ఎక్కువగా ఉడకుండా ఇలా మెత్తగా ఉడకాలి. అప్పుడే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ కందిపప్పుని మనం ఒక మిక్సీలో వేసుకొని కొద్దిగా పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా పిండి పిండిగా ఉడకాలి. నీరుగా అయితే ఉండకూడదు. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. స్మెల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను నెయ్యి వేసాను కదా, కొద్దిగా చల్లారే వరకు ఉండిచ్చాను అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అంత మిక్సీలోకి వేసేసుకుందాం. వేడివేడిగా వేయకూడదు కాబట్టి కాసేపు చల్లగా ఆరబెట్టుకున్నాను. కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉండాలి. పలుకుగా లేకుండా ఇలా మెత్తగా వేసుకోవాలి. మనం నెయ్యి వేసి ఉడికించాం కదా, చాలా బాగా ఉడికిపోయింది. బాగా పిండిగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో పూర్ణం. ఇప్పుడైతే మళ్ళీ మనము బెల్లంలో ఉడికించుకుందాం. బెల్లం అయితే పాకం పట్టుకుందాం. ఇప్పుడు ముందు ఒక ఇలాంటి చిన్న గిన్నె పెట్టుకొని ఇందులోకి మనం బెల్లం అంతా వేసేసుకోవాలి. బెల్లం అంతా వేసుకొని కొద్దిగా, అంటే చాలా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ లూజ్ అయిపోతుంది. చూడండి, కొద్దిగా నీళ్ళు వేసుకొని కరగనిచ్చుకుందాం. మనకి పాకం అయితే ఏం అవసరం లేదు కరిగించుకునేదానికి, ఎందుకంటే ఇందులో ఏమన్నా ఇసుక పుల్లలా ఉంటాయి వడకట్టుకునేదానికని నేను కాస్త కరిగించుకుంటున్నాను బెల్లాన్ని. ఒక 2-3 నిమిషాలు ఇలాగే ఉడికించుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. బెల్లం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరగనిద్దాం. చూడండి, నెయ్యి అయితే కొద్దిగా కరిగింది. ఇప్పుడు ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఎండు కొబ్బరిని నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఎండు కొబ్బరి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం పాకాన్ని వడకట్టుకొని వేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లం పాకం ఇందులోకి వేసేసుకోవాలి. అంతా వేసేసుకుందాము. ఏమన్నా మనకు పుల్లలు ఇసుకుంటే అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ కొబ్బరి బెల్లం పాకంలో కొద్దిగా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కందిపప్పును కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు కందిపప్పును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. బాగా స్మూత్గా ఉండాలి. అంతా ఇందులోకి వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి బాగా మనకి ముద్దలు అయ్యే వరకు ఈ పాకంలో ఈ కందిపప్పుని బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడే వరకు మాడకుండా కలుపుకుంటూ ఉడికించుకుందాం. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. హైలో పెడితే మాడిపోద్ది. మాడిపోకుండా మనకు బాగా ఉడికి దగ్గర పడే వరకు ఇలాగే తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా యాలక్కల పొడి కూడా వేసేసుకుందాం. 1 స్పూను యాలక్కల పొడి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని బాగా మనకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
ఒక 5 మినిట్స్ లోపల ఉడికిపోద్ది. ఎందుకంటే కొద్దిగా బెల్లము గట్టి పడాలి కాబట్టి పాకంలో అంత గట్టి పడే వరకు ఇలాగే ఉడికించుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉడికించుకోవాలి. చూడండి తిక్కుగా అయింది కదా, నాకు ఒక 5 మినిట్స్కే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకుందాము. ఇంకా ఎక్కువ గట్టిగా అయితే మనం పూర్ణాలు ఒత్తుకునేటప్పుడు మనం ఒత్తుకోలేమన్నమాట, ఫ్రీగా ఉండదు అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా చల్లగా ఆరిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసేసుకొని కాసేపు చల్లారి పెట్టుకుందాము. కాసేపు చల్లారిన తర్వాత మనం ఉండలు పట్టుకోవాలి. నేను ఎండు కొబ్బరి వేసాను కదా, పచ్చి కొబ్బరి వేస్తే అంతగా మనకి 2 రోజులు ఉండదు అనమాట. ఎండు కొబ్బరి వేసుకుంటే ఒక 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది, 3 రోజులు బయట పెట్టినా. అందుకని నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను, మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. సరే ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని కాసేపు చల్లారి పెట్టుకుందాం. అంటే నేను ఒక 15 నిమిషాలు అయితే ఇలా ఆరబెట్టేసేసుకున్నాను. ఈ విధంగా చల్లగా ఆరిపోవాలి. ఇప్పుడు చేతిని మనం తడి చేసుకొని అయినా కొద్దిగా ఆయిల్ రాసుకొని అయినా ఇలా తీసుకొని కొద్దిగా మనం ముద్దలు చేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలో మనం ఏ సైజులో చేసుకుంటున్నామో ఆ సైజులో మనం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో అన్నీ ఇలా చేసుకొని ఉంచుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఇంకా గట్టిగా అయితే ఉంటే బాగుండదు, ఇలా ఉండాలి. చూడండి చాలా మృదువుగా ఉండాలి, అప్పుడే మనం ఒత్తుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా బాగుంటుంది. అన్ని విధంగా మనం ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా నేనైతే కొన్ని చేసుకొని ఉండలు చేసుకొని ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు చూడండి పిండి కూడా ఎంత బాగా నానిపోయిందో, ఎంత స్మూత్గా ఉందో. చూడండి ఇలా తీస్తే ఇలా రావాలి, అప్పుడే మనకు అంత బాగుంటుంది. అసలు గోధుమ పిండితో చేసినట్టే ఉండదు. గోధుమ పిండి హెల్త్కి మంచిది కాబట్టి నేను హెల్తీగా చేస్తున్నాను. ఇప్పుడైతే మనం కొద్దిగా పిండి తీసుకొని మనం బొబ్బట్లు చేసేసుకుందాము. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇలాంటి కవర్కి ఆయిల్ అయితే రాసుకోవాలి. మీకు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక కవర్కి ఆయిల్ రాసుకొని బొబ్బట్లో తట్టేసుకుందాము. ఆయిల్ రాసేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో మనం పూర్ణం ఎంత అయితే తీసుకున్నామో పిండి కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తట్టేసుకోవాలి. కొద్దిగా తట్టేసుకొని ఇప్పుడు పూర్ణాన్ని మనం ఇందులోకి పెట్టేసుకోవాలి. కొద్దిగా మనం ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పలచగా కవర్ని ఇలా వేసేసుకుందాము. వేసేసుకొని బాగా ఇలా రౌండ్గా తట్టేసుకోవాలి. చాలా బాగా వచ్చేస్తుంది ఈజీగా. ఎక్కువ పలచగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకుందాము, మళ్ళీ ఎక్కువ పలచగా ఉంటే మాడిపోతాయి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మనం పెనం పెట్టుకొని కలిచేసుకుందాం. అండి ఇంకొక కవర్లో కూడా నేను ఈ విధంగా రెండు ఈ విధంగా చేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనకు పెనం కూడా హీట్ అవుతుంది, కలిచేసుకుందాము. అన్నీ ఇంకొక కవర్ కనుక వేసుకొని ఒక 2-3 కనుక చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి పెట్టాను, వేసేసుకుందాం. పెనం కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బొబ్బట్లు వేసేసుకుందాము. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. చుట్టూరా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. నెమ్మదిగా తిప్పుకోవాలి. కొద్దిగా కాలనిద్దాము. ఈ పచ్చిదనం అంతా కొద్దిగా పోయిన తర్వాత తిప్పుకోవాలి. నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు. నేను ఆయిల్తోనే కాల్చుకుంటున్నాను, ఎందుకంటే నేను నెయ్యి వేసి పిండి కలిపాను కాబట్టి. చూడండి ఇప్పుడైతే కొద్దిగా కాలింది కదా, ఇప్పుడైతే తిప్పేసుకుందాం. అటు ఇటు తిప్పుకుంటూ మళ్ళీ ఈ వైపు కూడా ఆయిల్తో కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. కందిపప్పుతో చాలా బాగుంటుంది.
మళ్ళీ ఇంకోసారి తిప్పేసుకుందాము. చూడండి ఎంత బాగా కాలిందో. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత తీసేద్దాం. చూడండి ఎంత బాగా పొంగిందో, ఎంత స్మూత్గా ఉందో, చాలా స్పాంజీగా. ఈ విధంగా కాలితే సరిపోతుంది. ఇప్పుడైతే తీసేసుకుందాం. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. చూడండి స్పాంజీగా మెత్తగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే తీసేసుకుందాం. నేనైతే కాల్చేసాను. చాలా బాగా వచ్చాయి. మెత్తగా చూడండి ఎంత బాగుందో. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ ఇవి బయట ఉంచిన 2-3 రోజులైనా నిలవ ఉంటాయి. ఎందుకంటే కందిపప్పుతో చేసాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకైతే కామెంట్లో తెలపండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.